నేను మిల్కీ మష్రూమ్స్ కోసమని గడ్డి తీసుకొని వచ్చిన. ఈ గడ్డి ఊళ్ళలో దొరికే గడ్డి. మరి మష్రూమ్స్కి ఏ గడ్డి వాడతారో నాకు తెలియదు, బట్ ఈ గడ్డి తీసుకొని వచ్చిన. అయితే ఈ గడ్డి వాడాలా ఇంకా ఏదైనా గడ్డి వాడాలా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అసలు దీని ప్రాసెస్ నాకు పెద్దగా తెలియదు, కానీ ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నా. ఈ ఈ ట్రై చేసే టైంలో మంచి సక్సెస్ఫుల్గా వచ్చిందంటే నేను ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మిల్కీ మష్రూమ్ ఇట్లా చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆ తర్వాత బాగా హీట్ చేయాలి. అది 2 hours హీట్ చేయమని చెప్పారు. 2 hours బాగా హీటింగ్కి పెట్టాను. బాగా 2 గంటలు మరిగేయమన్నారు మామ. మొత్తానికైతే కంప్లీట్గా ఫినిష్ చేసేసినాం 2 hours. ఇంకా ఉంచేసేదే. ఉంచేసి బాగా ఎండ మొత్తం పిండేస్తారనమాట. వాటర్ ఏముండొద్దు, చాలా తక్కువ ఉండాలి. ఒక 10-15% డ్రైతోనే ఉండాలి అంతే. పట్టుకుంటే తడవకూడదు, అట్లా కావాలి. దానికోసమని ఇంకా మేము మంచి అంటే ఉతికిన బట్ట తీసుకొని దాని మీద ఆరబెడుతున్నాం అన్నమాట. ఇక మష్రూమ్స్ వచ్చేసి మిల్కీ మష్రూమ్స్ 200 grams నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన. ఫస్ట్ జనరేషన్ అంటే ఓకే బాగుందని చెప్పి ఆర్డర్ పెడితే నాకు తెలిసి అది ఖరాబ్ అయిందని అనుకుంటున్నా. మొత్తం మెత్తగా అయిపోయింది. అసలు నేను అనుకున్నట్టయితే అసలు లేకుండే. మొత్తం గట్టిగా అసలు ఫ్రీ అంటే వస్తలేదు ఫ్రీగా. మొత్తం పచ్చిగా ఉంది. మరి ఆల్రెడీ వేయాలో తెలియదు. ఒక ఆర్డర్ పెట్టిన వారం తర్వాత నేను తీసుకొని వేసిన అనమాట. మరి అది వస్తుందో రాదో కూడా తెలుస్తలేదు. బట్ నేనైతే ట్రై చేస్తా. ఓకే, ఇంకా మరి మిల్కీ మష్రూమ్స్ ఎక్కడ తీసుకోవాలో స్పామ్ అనేది నాకు చెప్తే నేను అక్కడ వెళ్ళి తీసుకుంటా. ఇప్పటికాడికైతే దీంతో తప్పదు. వీటి కోసం మష్రూమ్స్ కోసం నేను 160 రూపీస్ పెట్టి తెప్పించా 200 గ్రామ్స్కి. మరి ఎంత అవుతుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఏడ దొరుకుతుందో నాకు గిట్ట దాని గురించి పెద్దగా తెలియదు. మరి ట్రైనింగ్ తీసుకోమంటున్నారు అందరూ. ట్రైనింగ్ తీసుకోవాలో లేదో గిట్ట చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఇది సక్సెస్ఫుల్గా కావాలని అనుకుంటున్నా. ఇది ఓకే అయిందంటే మా అమ్మ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఆ, ఈ సీడ్స్ మొత్తానికి అయితే ఫెయిల్ అయిపోయినట్టున్నాయి. ఒకవేళ సీడ్స్ ఇట్లనే ఉంటాయా మీరు చెప్పండి నాకు కామెంట్ రూపంలో. ఆ, లేదు ఖరాబ్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ టైం మళ్ళీ పెడదాం. ఇవి ఎట్లా వస్తావో తెలుసుకున్నాము. ఇంకా ప్యాకింగ్ అయితే ఇలా చేశాను. మొత్తానికైతే ప్యాకింగ్ ఇట్లా ఫస్ట్ టైమే చేయడం నాకు పెద్దగా తెలియదు. ఓకే, ప్యాకింగ్ ఇట్లా చేసేది అనేది మీరు చెప్పండి. మొత్తానికైతే ప్యాక్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి 21 days అట్లానే డార్క్ రూమ్లో అట్లనే పెట్టాలని చెప్పారు. 21 days తర్వాత ఎట్లయితుందో చూద్దాం. థ్యాంక్ యూ గైస్. ఓకే, నెక్స్ట్ వీడియో 21 days ఆఫ్టర్.